ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శిష్యులైన పేతురు, యోహానులు శృంగారం అనే దేవాలయంలోనికి వెళ్తూ ఉంటారు. వారు వెళ్తున్న క్రమంలో ఆ దేవాలయం బయట భిక్షం అడుగుకునే వాళ్ళు అనేకులు అక్కడక్కడ కూర్చొని ఉంటారు కదా. అలాంటి వారిలో ఒకతను పేతురు, యోహానుల వైపు తేరి చూసెను అని ఉంటుంది వాక్య భాగంలో. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 1వ భాగంలో మనం చూస్తాం. మరి వారి వైపు తేరి చూచెను అని అంటే అర్థం ఏంటి? ఆశగా వారి వైపు చూశాడు అని అర్థం. మరి అలా చూసినప్పుడు పేతురు చక్కని మాట అంటాడు కదా, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడైన యేసు నామములో లేచి నడువు. మరి వెంటనే అతను కాలి చీల మండలంలో కదిలి అతను లేచి నిలబడ్డట్టు వాక్య భాగంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మరి అంత అద్భుత కార్యం జరగడానికి గల కారణం వారికున్న ఆస్తి, వారికున్న బలం, యేసుక్రీస్తు నామం. ఎన్ని బంగారాలు మా యొద్ద లేవు, కానీ మాకు కలిగినది మీకు ఇస్తున్నాం. ఆ కలిగినది ఏంటి? దేవుని బలం, పరిశుద్ధాత్మ శక్తి. దేవుని బిడ్డలారా, ఇహలోక రీతిగా ఎంతో పోరాటం, ఎన్నిటి కొరకో ప్రయాసపడతాం. కానీ దేవుని బిడ్డలారా, మరి పేతురు, యోహానులకున్న ఆ బలం, ఆ శక్తిని మనం కలిగి ఉన్నామా? ఆలోచిద్దామా? మరి దేవుని బలములో నీవున్నావా? ఆ యేసుక్రీస్తు నామంలో నీవున్నావా? వ్యక్తిగతంగా ఆలోచిద్దాం దేవుని బిడ్డలారా. అట్టి నామాన్ని కలిగి ఈ లోకంలో ప్రయాణించడానికి దేవుడు తన కృపను మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.